నా పేరు సురేందర్ గౌడ్ అండి. ఇది మా యొక్క బాకారాం లక్ష్మీ గణపతి ఉత్సవాలు. ఇది 53 సంవత్సరాల కింద మా బస్సు పెద్దలైన జ్ఞానానంద్ యాదవ్ గారు, అదే కుమార్ రెడ్డి గారు, ఇంకా ఇతరులు కొంతమంది కలిసి దీన్ని ప్రారంభించారు. అదేవిధంగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ ఉత్సవాలు జరుపుకుంటూ వస్తున్నాము. దీని యొక్క ప్రత్యేకత ఏమిటంటే, ఇది 11వ రోజు తీసే రోజు మాత్రము బ్యాండ్ బాజా లేకుండా కేవలం తంబల్ బాజాతోని ఈ యొక్క బస్సులో ఒక రౌండ్ కొట్టేసుకొని చక్కగా తీసుకొని ట్యాంక్ బండ్ వెళ్ళిపోతాము. ఆటలు పాటలు ఏముండవు, ఓన్లీ భజనలతో వెళ్తాము. ఇక్కడ నుండి వెళ్తాము. ఇది 53వ సంవత్సరం. ఇప్పుడు ఈ యొక్క వినాయక కార్యక్రమాలన్నీ కూడా మన వినాయక చవితి ప్రారంభమయ్యే ఒక నెల ముందు మా యొక్క బస్సు పెద్దలు జ్ఞానానంద యాదవ్ గారు కానివ్వండి, మన కుమార్ రెడ్డి గారు కానివ్వండి, వీళ్ళందరూ బస్సులో ఎంతమంది ఉన్నారో అందరినీ పిలిచి ఓ మీటింగ్ పెట్టి ఈసారి ఎవరు ఉంటారు దీనికి ప్రెసిడెంట్ అనేది వాళ్ళు డిసైడ్ చేసి వాళ్ళకు అప్పగించడం జరుగుతుంది. వాళ్ళే ఈ యొక్క 11 రోజులు ఈ కార్యక్రమాన్ని జరుపుతారు. ఇదే విధంగా ఒక్కోసారి ఒక్కో సంవత్సరం ఒక్కొక్కరికి అప్పగించుకుంటూ ఇంతవరకు ఐకమత్యంగా కులాలకు వ్యతిరేకంగా, పార్టీలకు వ్యతిరేకంగా అందరూ కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని మేము చాలా ఘనంగా వేడుకలు నిర్వహించుకుంటామని చెప్పుకుంటాం. ఈ యొక్క ఉత్సవాలను నేను జ్ఞానానంద్ యాదవ్, వన్ ఆఫ్ ది ఫౌండర్ మెంబర్. నేను నా తోటి సోదరులు కొంతమంది యూత్ కలిసి 1967లో అనుకోకుండా ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. చిన్న నూకుడు బండి మీద స్టార్ట్ చేసి దినదినం ఎదుగుతూ ఇక్కడ కాంపిటీషన్లో కూడా మేము చురుగ్గా పాల్గొని 3-4 ఏళ్ళు రెగ్యులర్గా మేమే మొదట ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ప్రతి దాంట్లో ప్రైజ్లో మేము ముందుండి మేము సాధించగలిగినాము. దీనికంతా మా యూత్ బలమే దీనికి కారకం. ఇంకోటి ఏంటంటే ఎవ్రీ ఇయర్ మేము దినదినం ఎదుగుతూ వచ్చింది. ఇవాళ 53 సంవత్సరాలు మేము సిల్వర్ జూబ్లీ చేసుకోగలిగినాము, గోల్డెన్ జూబ్లీ చేసుకోగలిగినాము. ఇవాళ 53 సంవత్సరాలు నిరవధికంగా దీన్ని కృషి చేస్తూ పైకి చేస్తున్నాము. దీంట్లో వెంకట్ కానీ కొంతమంది కార్యకర్తలు బాగున్నారు, శేఖర్, కొంతమంది చాలా ముఖ్య కార్యకర్తలు చురుగ్గా పాల్గొని ఇంతవరకు వాళ్ళు కష్టపడుతూ వస్తున్నారు. వాళ్ళ సహకారంతోనే ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇంకోటి ఏంటంటే ఉదయం ఎవ్రీ మార్నింగ్ 7 గంటలకు బ్రాహ్మణులచే పూజ జరపబడుతుంది. సాయంత్రం తిరిగి మరి 7 గంటలకు మళ్ళీ పూజ అవుతుంది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఉదయం కానీ సాయంత్రం కానీ ఈ పూజ కార్యక్రమంలో పాల్గొంటారు. మేము 11 దినాల తర్వాత మెయిన్ ప్రొసెషన్లో పాల్గొని చాలా ఘనంగా ఈ ప్రొసెషన్లో అందరం భక్తులు తోటి సహచరులు అందరం కలిసి పెద్ద ఎత్తున ఒక ఊరేగింపు బయలుదేరి మంగళ వాయిద్యాలతో ఇంటింటికి పోయి మధ్యాహ్నం వచ్చిన ఇండ్లని వాళ్ళు మాకు ఆరతి ఇస్తూ ప్రసాదాలు స్వీకరిస్తూ ఘనంగా మమ్మల్ని స్వీకరించడం జరుగుతున్నది. మాకు ఎంత సంతోషం అంటే ఈ యొక్క గణేష్ చవితి ఏమని ఆ దినం మొదలు పెట్టాము, ఈ దినం కూడా ఇంత ఘనంగా జరగడము, ఇంత ఉత్సాహంగా జరగడము మాకు చాలా సంతోషాన్ని కలిగిస్తున్నది. కనుక ఈ భక్తులు కూడా చాలా పాల్గొని ప్రతి దాంట్లో మాకు సహకరిస్తున్నారు. డబ్బు విధంగా కానీ, భక్తి విధంలో కానీ, భజన విధంలో కానీ అన్నిట్లలో మాకు సహకరిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని సక్సెస్ చేస్తున్నారు. కనుక మాకు ఎంతో సంతోషంగా ఉంది ఈ కార్యక్రమాన్ని మేము జరుపుతున్నందుకు. ఇక ముందు కూడా ఇదే విధంగా మా యూత్ పిల్లలంతా సహకరిస్తే ఇంకా ఘనంగా చేయగలను అనుకుంటున్నాం. గణపతికి ముషిరాబాద్ పోలీస్ స్టేషన్లో 2 సార్లు అవార్డు వచ్చింది. ఎందుకంటే వీళ్ళు బ్యాండ్ పెట్టారు, తమ్ములబాద్తో పూజ చేసుకుంటూ పోతారు అని చెప్పేసి. ఇంకో మాత్రం వెనగా ఈడ 11 రోజులు 11 వెరైటీల ప్రసాదం ఉంటుంది. ఇక్కడ లడ్డు అని, జిలేబీ అని, హల్వా అని, కనీసం రోజు 1000 మంది కన్నా ప్రసాదం పంచడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క ఉత్సవాన్ని మేము జరుపుకుంటూ పోతున్నాము. ఈ యొక్క మా గణపతి యొక్క ఆశీర్వాదం కూడా మా బస్సులో అందరికీ ఉంటుంది. ఈ యొక్క మా అసోసియేషన్ పేరు శ్రీ లక్ష్మీ గణపతి. ఇది 53 ఇయర్స్ అండి. దీని స్పెషాలిటీ ఏంటంటే ప్రతిసారి డైలీ ఒక 500 మెంబర్స్కి ప్రసాదాలు అరేంజ్ చేసి, ఇంకోటి తీసేటప్పుడు కూడా సాంప్రదాయంగా తమ్ల బాజతో తీసి వితిన్ ఒక 2 అవర్స్లో ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే 2 అవర్స్లో నిమజ్జనమై ఎవరింటికి వాళ్ళు సేఫ్గా ఉంటారు. ఇంకోటి ఈ వినాయకుని స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ ఉన్న మహిమ ఏంటంటే ఏది మొక్కుకున్న ఒక 1 ఇయర్లో ఏది చేసినా కూడా అన్నీ మంచి జరుగుతుంది.